హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి అన్నం సింపుల్గా ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే కొబ్బరిని స్మాల్ పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసి మిల్క్ తయారు చేసి పెట్టుకోవాలి. మిల్క్కి తగ్గట్టు రైస్ నానబెట్టుకోవాలి. అలాగే బాండీ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్స్, నెయ్యి 2 స్పూన్స్ వేసుకొని అది ఆయిల్ కాగిన తర్వాత కొంచెం హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ కొబ్బరి టేస్ట్ మారిపోతుంది. సో కొంచెం వేసుకొని అది కొంచెం చిట్పట్ అన్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత కొబ్బరి పాలు కూడా పోసుకొని కొబ్బరి పాలు మరిగిన తర్వాత కొబ్బరి పాలల్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొబ్బరి పాలు కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసేసుకొని కొంచెం కలిపేసి మూత పెట్టుకుంటే ఒక 15-20 మినిట్స్లో మనకి కొబ్బరి రైస్ రెడీ అయిపోతుంది. ఇందులోకి నాన్ వెజ్ కర్రీస్, వెజ్ కర్రీస్ బాగుంటాయి. మేము ఈరోజు పన్నీర్తో ట్రై చేసాము, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇదండి ఈరోజు నా వీడియో, ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఆల్.